ఎర్ర సముద్రంపై ఆధిపత్య ధోరణి అన్నటువంటిది హౌతీలు ప్రదర్శించారు. యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు ఇరాన్ ఆధ్వర్యంలో పెరిగి, ఇరాన్ ఇచ్చిన డబ్బులతో పెరిగి తీవ్రవాద కార్యకలాపాలు చేస్తూ ప్రపంచ దేశాల వాణిజ్య కార్యకలాపాలను స్తంభింప చేయడం కోసం ఎర్ర సముద్రంలో చేసిన ఘాతుకాలు మొన్న మనం చూసాం. ఏదైతే ఇజ్రాయెల్ మీద యుద్ధం అన్నటువంటిది, ఇజ్రాయెల్ని ప్రపంచమంతా విభేదించాలి, ఇజ్రాయెల్ చేత ప్రపంచం అంతా అంటే మా వాళ్ళేమో మాకు తెలిసినటువంటి హిజ్బుల్లా ఉగ్రవాదులు, హమాస్ ఉగ్రవాదులు కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు, మూసుకు కూర్చోవాలి. అదే సందర్భంలో అక్కడ ఉన్న అమ్మాయిలను మగవాళ్ళని కిడ్నాప్ చేసి పట్టుకుపోతారు, అయినా మూసుకు కూర్చోవాలి. అదే సందర్భంలో వాళ్ళు అడిగిన డిమాండ్లు నెరవేర్చాలి. ఇజ్రాయెల్ గాజాని వదిలిపోవాలి, శాంతం దాని జోలికి పోమని చెప్పాలి, పాలస్తీనా జోలికి అని చెప్తూ దానికోసం అని చెప్పి యుద్ధం ఆపాలంటూ అందుకు అంగీకరించడం లేదా యుద్ధాన్ని ఆపించే ప్రయత్నం చేయట్లేదంటూ ప్రపంచ దేశాలన్నిటికీ సంబంధించినటువంటి వాణిజ్య నౌకల మీద దాడి చేస్తూ, ముందు యుద్ధ నౌకల మీద దాడిని, అది కూడా యాంటీ ఇరాన్ బ్యాచ్ మీద దాడి చేసి ఆ తర్వాత టోటల్గా అన్ని వర్గాల మీద ఎక్సెప్ట్ రష్యా, చైనా వాణిజ్య నౌకల మీద తప్ప మిగతా అన్ని దేశాల వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడ్డటువంటి వాడు. ఇరాను, చైనా, వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఇరాను, చైనాకి సంబంధించినటువంటి దాంతోపాటు రష్యా వెరైటీస్ మీద తప్పించి మిగతా అందరి మీద దాడులకు తెగబడ్డటువంటిది. అనేక వాణిజ్య నౌకల మీద కూడా దాడులకు తెగబడ్డారు. అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు క్రమంగా డిఫెన్స్లో పడిన పరిస్థితి. బైడెన్ ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఇస్తూ రెండో పక్కన ఇజ్రాయెల్కి సహకరిస్తూ డబుల్ గేమ్ ఆడితే ట్రంప్ వచ్చేటప్పటికి తాట తీసి వదిలి పెడుతున్నాడు. ఎర్ర సముద్రం రూట్ మొత్తం క్లియర్ చేసేందుకు బలగాల రంగంలోకి దిగి దొరికిన వాడిని దొరికినట్టు మట్టు పెడుతున్నాయి.